హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షోనా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఛానల్ కొత్త కోసం మేక్ షూర్ గా సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి. ఇంకా ఛానల్ ఇంకా చాలా రియాలిటీ కంటెంట్ ఉంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి, మీకు నచ్చుతాయి. రియాలిటీ వీడియోస్ అయితే చేస్తున్నాం. మేక్ షూర్ గా సపోర్ట్ మీ. లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది వీడియోస్. చాలా మందికి తెలియదు రియాలిటీ ఏమవుతుంది యూకేకి. చాలామంది తెలుసుకోవాలని చూస్తారు. నా వీడియోస్ వాళ్ళకి హెల్ప్ అవుతుందని షేర్ చేయమని అంటున్నా. దోస్ హూ గైస్ రియల్లీ ప్లానింగ్ టు కమ్ యూకే అబ్రాడ్, డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఆన్ యూనివర్సిటీ అండ్ కోర్స్. యూకేకి రావాలా వద్దా, ఏ యూనివర్సిటీ పోవాలి, ఎక్కడ ఉండాలని నన్ను అడిగితే నాకేమొస్తారా నాయన. నేను వచ్చి నేను నేర్చుకున్నా, నేను స్ట్రగుల్ అయినా, నేను హర్డిల్స్ ఫేస్ చేసిన. మీరు కూడా పడాలి కదా, మీకు పడితేనే కదా తెలిసేది. నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను. యూకేకి రావాలా వద్దా మీరే డిసైడ్ అయితే చేసుకోండి. బట్ ఐ కాంట్ గివ్ ఏ డైరెక్ట్ డిసిజన్ ఆర్ లీగల్ అడ్వైస్. దట్ ఐఎమ్ నాట్ ఏ లీగల్ అడ్వైజర్ టు గివ్ ఏ లీగల్ అడ్వైస్ టు యూ గైస్. నా సజెషన్స్, నా ఎక్స్పీరియన్సెస్ మీతోనైతే షేర్ చేసుకుంటా. మీరు రావాలా వద్దా మీరైతే డిసైడ్ చేసుకోండి. చాలామంది డ్రీమ్స్ ఉంటాయి, అబ్రాడ్కి వచ్చి నేను చదివి ఇక్కడ జాబ్ చేసుకుంటా, నేను ఇక్కడ సెటిల్ అవుతా అని చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి. వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయనీకే అబ్రాడ్కి రానీకి అయితే చూస్తారు. నేను వాళ్ళని రాంగ్ అంటలేను. ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే నేను చెప్తా, మీరైతే డిసైడ్ చేసుకోండి. స్టార్టింగ్ విత్ మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం చేస్తారు, యూకేకి రావాలంటే ఆర్ అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళాలంటే ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటాం. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటామంటే ఎడ్యుకేషనల్ లోన్ ఒక 30 lakhs ఓ 40 lakhs ఎడ్యుకేషనల్ లోన్ పెట్టినామంటే దానికి 40 lakhs 12% ఆఫ్ ఇంట్రెస్ట్ నీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత కట్టాలి. 30 lakhsకి ఇంట్రెస్ట్ 12% ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుందో కింద కామెంట్లో అయితే పెట్టండి. అన్ని పైసలు నువ్వు అర్న్ చేయొచ్చా, అన్ని పైసలు నువ్వు కడతావా, ఇదంతా అవన్నీ పనిరా నాయన. ఎడ్యుకేషనల్ లోన్ అంటేనే బిగ్ ట్రాప్. నీ లైఫ్ని ట్రాప్ చేసుకుంటాను ఎడ్యుకేషనల్ లోన్. పైసలు వెనక పోతున్నావురా నాయన. నువ్వు ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నావు అంటే నీ లైఫ్ ఇక్కడనే ఫుల్ స్టాప్ పడినట్టు. ఎందుకంటే అదే మిడిల్ క్లాస్గా చెప్తున్నా, మీరు ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్న తర్వాత ఎడ్యుకేషనల్ లోన్ ఎప్పటికీ కట్టలేవు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ లోను 30 lakhs 40 lakhs 45 lakhs ఉన్నాయి కాబట్టి ఆ లోన్ ఎప్పుడు కూడా కట్టలేవు. ఎందుకంటే నువ్వు యూకేకి వస్తావు, వచ్చిన తర్వాత ఏం చేస్తావు, ఇక్కడ లండన్ యూకే ఈజ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మ్యాన్. నేను చెప్తున్నా వెన్ కంపేర్ టు ఇండియాలో మనం సర్వైవ్ చేయొచ్చు. బట్ యూకేకి వచ్చిన తర్వాత మనం అన్ని పైసలు అయితే పెట్టి పైసలు అర్న్ చేయలేము. ఎందుకంటే లండన్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అండ్ ఇండియాలో ఉండి కూర్చొని మాట్లాడడం కాదురా బై, యూకేకి వచ్చి మాట్లాడు. మీరు ఎడ్యుకేషనల్ లోన్ అయితే తీసుకుంటారు. బట్ మేక్ షూర్ యూ హ్యావ్ టు పే ద ఎడ్యుకేషనల్ లోన్. ఫ్యామిలీ మీద వదిలేస్తారా అంటే ఫ్యామిలీ ఏం ముడ్డిబల్సిన వాళ్ళు కాదు. ఫ్యామిలీ అంతా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దగ్గర పైసలు ఉండవు. ఒకరు పని చేస్తే ఆ పైసలతోనే మనం బతుకుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు యూకేకి వస్తున్నారంటే ఓన్ రీసెర్చ్ అయితే చేసుకోండి. మాస్టర్స్ ఏ యూనివర్సిటీ చేయాలి, ఏ కోర్సు నేర్చుకోవాలి, మనం ఎక్కడ ఉండాలి మీరైతే డిసైడ్ చేసుకోండి. మీరు యూకేకి వస్తున్నారంటే మీకు పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి. పార్ట్ టైం జాబ్స్ ఎప్పుడు దొరుకుతాయి, ఒక 4 months 6 months 8 months కూడా పడచ్చు, టైం పడుతుంది. మీకు పార్ట్ టైం జాబ్స్ ఇమ్మీడియట్గా దొరకాలంటే దొరకవు. పార్ట్ టైం జాబ్స్ దొరకవు. మళ్ళీ మీరు ఇక్కడికి రానీకి పైసలు అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత పైసలు అయితే ఏంటంటే ఒక 6 months 8 months వరకు మనకు పార్ట్ టైం జాబ్ ఉండదు. 6 lakhs 7 lakhs అవుతుంది తెలుసా. 6 monthsకి ఇన్ని పైసలు అవుతాయని మీకు తెలుసా? తెలియదు. ఇన్ని పైసలు అవుతాయి. ఈ పైసలు కూడా మీరు ఇండియా నుంచి తెచ్చుకోవాలి. ఎడ్యుకేషనల్ లోన్ ఒక 30 lakhs, మీరు సర్వైవ్ అవ్వడానికి ఇక్కడ ఒక 7-8 lakhs. ఇక్కడ పార్ట్ టైం జాబ్ సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం బాగాలేవు. మళ్ళీ ఫర్దర్గా ఏమైనా బాగుంటాయా అంటే తెలియదు, చెప్పలేం. సిచ్యువేషన్స్ అంతా బాగాలేవురా నాయన. యూకేకి మాస్టర్ స్టూడెంట్గా వచ్చి మీరు ఏదో చేద్దామని అనుకుంటా అంటారు, కానీ ఇక్కడ ఏం పీకలేరు. ఆయన చాలామంది చాలా అడుగుతూ అంటారు 1 year కోర్సా 2 years కోర్సా. 1 year కోర్స్ అంటే 1 year కోర్స్లో కూడా నేర్చుకున్నాం. 2 years కోర్స్లో ఏంటంటే ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్లో మనం ఇంటర్న్షిప్ బయట పైసలు ఇచ్చి చేపించుకుంటాం. ఆర్ యూకే యూనివర్సిటీస్ ఏముంటాయంటే ఇంటర్న్షిప్స్ అంటే ఒక 6 months రీసెర్చ్ ట్రైనింగ్ ఇలాంటి ట్రైనింగ్స్ ఇస్తా. అంటే ఏ యూజ్ ఉంటుంది, దాంతో ఏ యూజ్ ఉండదు. అరే రియాలిటీ రా భయ్, ఇది ఓపెన్గా చెప్తానా. నేను వేరే కన్సల్టెన్సీస్ పెట్టుకున్న బాడుకోవాలని అడగండి, ఇది ఎందుకు చెప్పరు. మీరు బ్యాక్ హోమ్ ఎడ్యుకేషనల్ లోన్ అయితే తీసుకొస్తాను 30 lakhs. అండ్ మీరు యూనివర్సిటీకి ఇక్కడ వచ్చిన తర్వాత మీకు పక్కా ప్రొఫెషనల్ జాబ్ దొరుకుతా అంటే అది గ్యారంటీ లేదు. పార్ట్ టైం జాబ్స్ సిచ్యువేషన్స్ బాగాలేవు. 1 year కోర్సా 2 years కోర్సా మీరు డిసైడ్ చేసుకోండి. 1 year కోర్స్ అయితే 9 months చదువుతారు. 2 years కోర్స్ అంటే 18 months చదువుతారు. అంటే ఎందుకంటే సెమిస్టర్ తర్వాత ఒక 1 month 2 months బ్రేక్ ఉంటా అంటే ఎవ్రీ యూనివర్సిటీ. 2 years కోర్స్ వచ్చినా 18 months చదువుతావు ఆర్ 16 months చదువుతావు. అండ్ ఇంటర్న్షిప్ అంటే అది మన జీలాదం. మీ యూనివర్సిటీ రీసెర్చ్ పేపర్ చేసుకుంటారా, బయట చేపించుకుంటారా, అది మీ ఇష్టం. బట్ మీకు ఒకటే చెప్తున్నా ఏంటంటే మీరు ఎడ్యుకేషనల్ లోన్ అయితే కట్టలేరు. 30 lakhs 40 lakhs ఎంత అవుతుందో ఆ ఇంట్రెస్ట్ బట్టి ఆ పైసలు అయితే ఎప్పుడు తీరవు. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అట్లు ఉన్నాయి.
ఎవడన్నా చెప్పిండు అనుకో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఎవరిని దమ్ము వానికి, ఎవరిని సత్తా వాడిని అంటే ఆల్రెడీ 3 years నుంచి మొగ్గ కూర్చున్నాం. మీరు వచ్చి కుడుతారా? కుడవాలంటే రండి. ఎడ్యుకేషనల్ లోన్ అయితే మీరు కట్టలేరు. బట్ ఇక్కడ నువ్వు పార్ట్ టైం జాబ్ చేసుకుంటావు బ్రో. ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటే నీకు వచ్చిన పైసలు జస్ట్ యూ విల్ సర్వైవ్ ఇన్ లండన్ యూకే. నువ్వు ఆ పైసలతోని జస్ట్ సర్వైవ్ అవుతావు, అంతేగాని సేవింగ్స్ ఏం చేయలేవు. దెన్ వాట్ అబౌట్ పిఎస్డబ్ల్యూ? నేను ఫుల్ టైం యూనివర్సిటీ అయిపోయిన తర్వాత ఫుల్ టైంలో అవుతా, నాకు పైసలు ఫుల్ వస్తాయి, నేను ఏం చేస్తా అంటే, నువ్వు పార్ట్ టైం ఏం చేస్తున్నావు? ఆ పార్ట్ టైమే నువ్వు ఫుల్ టైం చేస్తావు. ఇక్కడ 20 hours చేస్తావు స్టూడెంట్ టైంలో వారానికి. నువ్వు ఫుల్ టైం అయిపోతే 40 hours per week చేస్తావు. ఇక్కడ ఒక 900 సంపాదిస్తావు అనుకో, ఫుల్ టైంలో 1800 pounds సంపాదిస్తావు. అప్పుడు ఎన్ని 1800 poundsలో నీకు 20% ఆఫ్ ట్యాక్స్ పోతాయి. ఎందుకంటే యూకే గవర్నమెంట్ నువ్వు ఫుల్ టైం లీగల్గా చేస్తున్నావు అంటే 20% ఆఫ్ ట్యాక్స్ గవర్నమెంట్కి ఇస్తావు. అందులో ఒక 300-350 పోతే నువ్వు ఎంత మిగులుతాయి? నీకు కొన్ని పైసలు మిగులుతాయి. ఆ పైసలతోని నువ్వు ఇక్కడ అకామిడేషన్, ట్రావెల్, ఫుడ్, నీ అవసరాలు, నీ ఖర్చులు అన్నీ పోగా 30-40 వేలు నీ జేబులు ఉంటాయి. ఆ 30-40 వేలు ఇంటికి పంపించిన అనుకో, లెఫ్ట్ లెగ్తోని లెఫ్ట్ ముడ్డి మీద తంతరు ఇంట్లో వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవ్రీ నెల ఫుల్ టైంలో ఒక 30,000 or 50,000 ఇంటికి పంపించినా కూడా నీకు బ్యాక్ హోమ్ ఎడ్యుకేషనల్ లోన్ ఉన్నది. గుర్తుపెట్టుకో, ఎడ్యుకేషనల్ లోన్ ఉన్నది. ఆ ఎడ్యుకేషనల్ లోన్ ఎప్పుడు కడతావు? 40 లక్షలు నీ ముడ్డి కింద ఉన్నది. ఏజ్ ఏమో 26, 27, 28 సంవత్సరాలు ఉన్నది. మీకు ఇంటికాడ లోన్ ఉన్నది, ఒక 40 లక్షల లోన్ ఉన్నది. నువ్వు ఎవ్రీ మంత్ ఒక 50,000 పంపించినా కూడా ఇండియాకి నీ ఎడ్యుకేషనల్ లోన్ తీరుతుందా? వీడికి వచ్చేదే పెద్ద తప్పురా నాయన. అంటే మళ్ళీ ఎడ్యుకేషనల్ లోన్ ముడ్డి వెనక పెట్టుకొని వస్తాడు. ఎడ్యుకేషనల్ లోన్ అయితే కట్టలేవు. అండ్ చాలామంది ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఫీజు కట్టుకొని నేను యూనివర్సిటీకి వచ్చి నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, నేను ఫీజు కట్టుకుంటా అంటే వాళ్ళకు కూడా చెప్తా ఏంటంటే, మీరు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మీకు జాబ్ దొరుకుతుందని గ్యారంటీ లేదు. పార్ట్ టైం జాబ్ హారబుల్ సిచ్యువేషన్ రాబోయ్. టైం పడుతుంది లైక్ 4 to 6 months టైం పడుతుంది. బట్ అప్పటి వరకన్నా పైసలు తెచ్చుకోవాలిగా, సర్వైవ్కి పైసలు తెచ్చుకోవాలి, మన అకామిడేషన్కి పైసలు అవన్నీ ఇండియా నుంచి తెప్పించుకోవాలి. అండ్ యూనివర్సిటీకి ఫీజు అయితే అస్సలు కట్టలేరు. మీరు యూనివర్సిటీ ఫీజు ఇండియా నుంచే మొత్తం కట్టుకోండి. ఎడ్యుకేషనల్ లోన్ అంటున్నారు కదా, ఎడ్యుకేషనల్ లోన్ మొత్తం పైసలు యూనివర్సిటీకి కట్టేయండి, అయిపోతుంది, లొల్లు అయిపోతుంది. ఇట్లా ఉంటుంది. బట్ మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? బ్యాక్ హోమ్ ఎడ్యుకేషనల్ లోన్ ఉన్నది, ఇదన్నీ తిప్పలు చూసిన తర్వాత మీరు ఏం చేస్తారు? యూనివర్సిటీకి పోతారా? యూనివర్సిటీకి పోరు. ఏం చేస్తారు? ఇల్లీగల్ జాబ్స్ చేసుకుంటుంటారు. ఎన్ఐ జాబ్స్ చేస్తారు, క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేస్తారు. ఎన్ఐ జాబ్, క్యాష్ ఇన్ హ్యాండ్. నువ్వు పొద్దున లేసో 10 గంటలు ఇల్లీగల్ జాబ్కి పోతావు, నెక్స్ట్ డే ఎన్ఐ జాబ్ ఉంటే లీగల్ జాబ్ పోతావు, ఇల్లీగల్ జాబ్ పోతావు, లీగల్ జాబ్ చేస్తావు, ఇల్లీగల్ జాబ్ చేస్తావు. ఎవ్రీడే డైలీ 10 to 12 hours నువ్వు వర్క్ చేస్తూనే ఉంటావు. ఎందుకంటే నీకు తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ సిచ్యువేషన్ ఇట్లా ఉన్నదా, ఇక నువ్వు ఏడా కాన్సన్ట్రేట్ చేస్తావు? అసైన్మెంట్లు నువ్వు రాస్తావా? అసైన్మెంట్లు నువ్వు రాయవు, అసైన్మెంట్లు బయట రాపిస్తావు. ఎడ్యుకేషనల్ లోన్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ నువ్వు కట్టుతావు అంటే ఎడ్యుకేషనల్ లోన్ కట్టవు. మళ్ళీ ఇంటికాడ నువ్వు పైన అప్పులు చేసి వస్తావు. ఇంట్లో కొన్ని ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, వచ్చిన పైసలు అక్కడికి ఇస్తే వాళ్ళు చూసుకుంటా అంటారు. అది నువ్వు అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది అసలు లెక్కలకు కూడా రావు. నువ్వు ఏం నేర్చుకుంటావు రా నాయన అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వంట అయితే నేర్చుకుంటావు, మాస్టర్స్కి వచ్చి ఒక వంట నేర్చుకుంటావు, అండ్ ఒక దునియా చూస్తావు, ఒక పబ్లిక్, ఒక దునియా చూస్తాం. అంటే మనుషులు కూడా ఇలా ఉంటారా, సెల్ఫిష్గా ఉంటారా, అబ్రాడ్లో వస్తే ఎవడెందో తెలుస్తుందా అని మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మనుషులు ఇట్లా కూడా ఉంటారా అని ఒక క్లారిటీ చాలా నేర్చుకుంటారు. కానీ మీరు ఎడ్యుకేషనల్గా పరంగా ఆర్ మనీ ఫైనాన్షియల్ పరంగా అయితే ఏం గెయిన్ చేయరు. బట్ యూ విల్ లర్న్ ఏ లాట్. మీరు ఇక్కడ సిచ్యువేషన్స్ చూసుకుంటా, ఇక్కడ పీపుల్ చూసుకుంటా అయితే చాలా నేర్చుకుంటారు. ఇదైతే నేను పక్కా చెప్తా. బట్ మీరు అనుకుంటాను చూడు, నేను యూకేకి వచ్చి నేను ఇది సాధిస్తా అది సాధిస్తా అని చాలా టఫ్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. మేక్ షూర్ యూ ఆర్ రెడీ టు ఫేస్ దీస్. మీరు రావద్దని అంటలేను, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తారు. అండ్ మీరు యూకేకి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి వెళ్తూ ప్యారలర్గా ఇంటర్న్షిప్స్లో ఇన్వాల్వ్ అవ్వండి, సర్టిఫికేషన్స్ చేయండి, ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉండండి, వాలంటరీ వర్క్స్ ఉంటే వాలంటరీ వర్క్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉండండి. అండ్ బ్యాక్ హోమ్ మీకు ఒక 2 years ఎక్స్పీరియన్స్, 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ కంపెనీ, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్. మీకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయనీకైతే ఉంటుంది. అండ్ మీరు వచ్చిన తర్వాత ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి, అసైన్మెంట్స్ ఓన్గా రాయండి. అండ్ మీరు ఓన్గా ఏదో ఒకటి చేయనీకైతే చూడండి, నాలెడ్జ్ స్కిల్స్ గెయిన్ చేసుకోనికైతే చూడండి. ఎందుకంటే యూ ఆర్ ఇన్వెస్టింగ్ 30 lakhs to 40 lakhs ఇన్ యూకే, బట్ యూ హ్యావ్ టు లర్న్ మోర్ దెన్ దాట్. నేనైతే ఇదే చెప్తా, మీరు యూకేకి వచ్చి స్కిల్స్ నేర్చుకోండి. ఆ స్కిల్స్తోని మీరు ఇక్కడ జూనియర్ రోల్స్ కన్నా అప్లై చేయండి, ఐటీ ప్రొఫెషనల్ జాబ్ చేసినకి అయితే చూడండి. ఎందుకంటే ఒక్కసారి ఆ జాబ్స్లో ఇరికినరా అంటే ఫర్దర్గా లైఫ్ ఉంటుంది. బట్ మీరు ఎడ్యుకేషనల్ లోన్ అయితే తీస్తున్నారు, అది కట్టుకున్నట్టు ఉండాలి, మీరే కట్టుకోవాలి. అండ్
ఎట్లా సర్వైవ్ అవుతారో మీరే ప్లాన్ చేసుకోండి. మీరు వచ్చుడా రావద్దా, ఎడ్యుకేషనల్ లోన్ అయితే మీరు ఎప్పటికీ కట్టలేరు. స్టిల్ ఐఎమ్ పేయింగ్ మై ఎడ్యుకేషనల్ లోన్, అది మైండ్లో పెట్టుకోండి. ఇంకో 1 year అయితే నా వీసానే అయిపోతుంది, కానీ ఎడ్యుకేషనల్ లోన్ అయితే కట్టలేను నేను. ఇదైతే ఉంటాయి, డిఫికల్టీస్ ఉంటాయి, బట్ మీరు ప్లాన్ అయితే చేసుకోండి. మీరు ఏ కోర్స్కి వస్తున్నారు, ఏ యూనివర్సిటీకి వస్తున్నారు, ఏ యూనివర్సిటీకి రా, ఏ కోర్స్ మీద రా. నీకు ఇంట్రెస్ట్ ఉన్నా అంటే నువ్వు చదువుతావు, నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు అయితే ఏం చేయవు. బట్ అంతేగాని మీరు యాజ్ ఏ స్టూడెంట్ వీసా వచ్చి నేను పని చేసుకుంటా అంటే మీరు వచ్చి వేస్ట్ నాయన. నేను చెప్తాను, కుల్లా చెప్తాను, మీరు వచ్చి వేస్ట్. నేను స్టూడెంట్ వీసా మీద వచ్చి నేను ఎవ్రీడే వర్క్ చేస్తా అంటే మీరు రాకండి. ఈ స్క్రాప్ బ్యాచ్ రావద్దు. ఎందుకంటే యు ఆర్ స్పెండింగ్ యువర్ పేరెంట్స్ హార్డ్ ఎర్న్ మనీ ఆర్ ఎడ్యుకేషనల్ లోన్ తీసుకొని మీరు ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్స్ చేస్తారా అంటే అదే చేసుకుంటూ ఉంటారు. బట్ యూ డోంట్ గెట్ ఎనీ నాలెడ్జ్ ఫ్రమ్ దీస్ థింగ్స్. నేను చెప్తున్నా, అసలు మీరు ఏం నేర్చుకోరు, ఏం పీకరు, తెచ్చిన పైసలు కూడా కట్టుకోలేరు. గుర్తుపెట్టుకోండి, మీరు తెచ్చిన పైసలు కూడా కట్టుకోలేరు. సిచ్యువేషన్స్ ఈజ్ హారబుల్. వచ్చి అయితే ఫేస్ చేయండి. నేను రావద్దని అంటలేను, మీరు వచ్చి ఫేస్ చేసిన తర్వాతనే మీకు తెలుస్తుంది. నేను ఇక్కడ ఉండి నేను వీడియోస్ చేసుకుంటూ ఉంటే మీకు అసలు ఏం అర్థం కాదు. ఎందుకంటే నేను ఎన్ని చెప్పినా కూడా గంతకు తగిన అబ్బొంతగాళ్ళు మీరు. ఎందుకంటే ఆల్రెడీ సిచ్యువేషన్స్ ఫేస్ అయిన వానికి తెలుసు ఇక్కడ ఎట్లున్నది ముచ్చట. నేనైతే ఇదే చెప్తా, మీరు ప్లాన్ చేసుకోండి, రీసెర్చ్ చేసుకోండి. అండ్ కన్సల్టెన్సీస్ దగ్గర పోయినా కూడా మీకు ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఏంటంటే యూకే ఇస్ ద బెస్ట్ కంట్రీ, యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ప్రొవైడర్స్ అని చాలామంది చెప్తా అంటారు. బట్ మీరు వాళ్ళు చెప్పినట్టయితే వినకండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఆన్ ఎవ్రీథింగ్ వెల్కమింగ్ టు యూకే. ఇదైతే 100% చెప్తా. మీరైతే ఓన్ రీసెర్చ్ చేయండి, ఓన్ యూనివర్సిటీ, ఓన్ కోర్సు, ఫర్దర్గా ఏం ప్లాన్ చేయాలి, ఎట్లా చదువుకోవాలి, ఏందని నీకు తెలియాలి. చాలామంది అసలు ఏం తెలియకుండా బ్లైండ్గా వస్తూ అంటారు. డోంట్ డూ దీస్ మిస్టేక్స్ వైల్ కమింగ్ టు యూకే అబ్రాడ్. మీరు రావండి, వచ్చిన తర్వాత సర్టిఫికేషన్స్ చేయండి, ఇంటర్న్షిప్స్ చేయండి, సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. ఆ నాలెడ్జ్తో మీరు జాబ్స్కి అప్లై చేయండి. జాబ్ వస్తే ఓకే, జాబ్ రాకుంటే మళ్ళీ ఎడ్యుకేషనల్ లోన్ ఎట్లా కట్టుకోవాలో అది ఆలోచించుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషనల్ లోన్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ఒక 40 లక్షలు మీరు కట్టాలంటే ఎట్లా కడతారో ఆలోచించుకోండి. 40 లక్షలు 35 లక్షలు మీరు ఎడ్యుకేషనల్ లోన్ చేసి మరీ వస్తున్నారంటే ఎట్లా కడతారో అది ఆలోచించుకోండి. ఒక్కసారి మీకు ఇక్కడ జాబ్ దొరికిందంటే అది అదర్ థింగ్, బట్ ఎడ్యుకేషనల్ లోన్ అయితే కట్టలేరయ్యా. ఓపెన్గా చెప్తున్నా, సేవింగ్స్ మాత్రం తెచ్చి ఇన్వెస్ట్ చేయకండి. ఇదేదో బిజినెస్ మార్గం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పైసలు తెచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, ఆ పైసల కోసము సావు చూస్తారు ఆ పైసల కోసం. కానీ అర్న్ చేస్తారంటే అది అర్న్ చేయరు. బట్ హెల్త్ మొత్తం దెబ్బ అయిపోతుంది. హెల్త్ మాత్రం చాలా ఖరాబ్ అవుతుంది. డైలీ 12 అవర్స్ షిఫ్ట్ చేస్తూ అంటారు, హార్డ్ వర్క్ చేస్తూ అంటారు, తెచ్చిన పైసలు అర్న్ కూడా చేయలేరు. ఇదైతే పక్కా పెట్టుకోండి మైండ్లో. మీరు వచ్చి మంచిగా చదువుకుంటా, నేనైతే ఒక ట్రై చేస్తా, ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తా అంటే మీరు రండి. మోస్ట్ వెల్కమ్ టు యూ గాయస్. అండ్ వచ్చి పార్ట్ టైమే జాబ్ ఫోకస్ చేస్తాను, నేను పార్ట్ టైంలోకే వస్తున్నా అని అయితే ఇట్లా అయితే అసలు రావద్దు. ఎందుకంటే మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటా మీరు ఎడ్యుకేషనల్ లోన్ కట్టలేరు. అండ్ ఫర్దర్గా ఇక్కడ వచ్చిన పైసలు కూడా మీరు ఇక్కడ సర్వైవ్కే అవుతాయి. ఇదైతే అన్నీ మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్లారిటీ కావాలంటే యూ కెన్ పింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నీకు ఫుల్ క్లారిటీ ఇస్తాం. యూకేకి రావాలా వద్దా అంటే మీరే డిసైడ్ చేసుకోండి. ఫర్దర్గా ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ మన దగ్గర టాలెంట్, స్కిల్స్ అయితే లేవు. సో అందుకే అక్కడ ల్యాగ్ అవుతున్నాము. ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేవని కాదు, బట్ మన దగ్గర అంత సరిపోయినంత మ్యాటర్ కావాలి, అన్ని స్కిల్స్ ఉంటేనే మనం ఎలిజిబుల్ ఫర్ ద జాబ్స్. ప్లాన్ యువర్ యూకే డిసిజన్ వైజ్లీ. ఎవరన్నా నా వీడియోస్ చూసి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చినా నాకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా అడగండి, నాతో అయితే నేను చేస్తాను. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.